కుక్కల విద్యాసాగర్ని అరెస్ట్ చేసి తీసుకొచ్చిన సందర్భంలో రిమాండ్ రిపోర్టు కోర్టుకు సబ్మిట్ చేయడం జరిగింది. నౌ ఇట్స్ అఫీషియల్. ఐపీఎస్ని సస్పెండ్ చేయడం మొన్నటి వరకు చూసాం. వారిని నిందితులుగా పెడతారా లేదా అనేది ఈరోజు క్లారిటీ వచ్చేసింది. నౌ ఇట్స్ అఫీషియల్. A1 కుక్కల విద్యాసాగర్, A2 అప్పుడు ఐజీగా ఇంటెలిజెన్స్ ఐజీగా పనిచేసినటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులు, A3 ది దెన్ విజయవాడ సిపి కాంతిరాణ తాత, A6గా మాత్రం విశాల్ గున్నిని పెట్టారు. A4 A5గా అప్పుడు పనిచేసినటువంటి సిఐ నేను ఎస్ఐలను పెట్టడం జరిగింది. సార్ దీన్ని బట్టి కోటేశ్వర గారు ఒక క్విక్గా 1 minute ఈ పూర్తి స్థాయిలో ఐపీఎస్ని ఇక్కడ దీంట్లో ఇరుక్కుపోయినట్లుగానే భావించవచ్చా ఇప్పుడు నిందితులుగా చేర్చడం ద్వారా? వాళ్ళని ఎప్పుడు అరెస్ట్ చేస్తారనేటువంటిది జనం అందరూ ఎదురు చూస్తున్నటువంటి అంశం. మరి ఆ విధంగా చేర్చబోయే ముందు అరెస్ట్ చేయాలి కదా. కుక్కల విద్యాసాగర్ని ఎవరిని అరెస్ట్ చేసినప్పుడు అట్ ది సేమ్ టైం మిగిలినటువంటి వాళ్ళని కూడా అరెస్ట్ చేయాలి కదా. ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఇది ప్రశ్నే. అంటే ఇప్పుడు రిమాండ్కి తీసుకొని కస్టడీకి తీసుకొని ఆ తర్వాత ఏమన్నా దానికి వెళ్ళే అవకాశం ఎంత ఉంది? అది తెలియదు కదా. ఇప్పుడు కుక్కల విద్యాసాగర్కి ఒక ప్రమాణం, A1కి ఒక ప్రమాణం, A2 A5కి ఒక ప్రమాణం ఉండకూడదు కదా. నేను అనేది అది. నిందితులందరూ ఒకటే అయినప్పుడు విద్యాసాగర్ని అరెస్ట్ చేశారు. మిగిలినటువంటి వాళ్ళని ఎందుకు ఇంకా అరెస్ట్ చేయలేదు? అది ప్రశ్న. మేబీ ఏమన్నా సర్వీస్ రూల్స్ ఏమన్నా అడ్డం వస్తాయి అంటే నాకు తెలియదు. నేను లేమని కనుక అడ్డం వస్తాయంటే చెప్పాలి కదా. అది సస్పెండ్ చేసిన తర్వాత నేరం చేశారని తర్వాత సర్వీస్ రూల్స్ ఏమొస్తాయి? సస్పెండ్ చేసేటప్పుడే సర్వీస్ రూల్స్ ఏమైనా అడ్డం ఉంటే అడ్డం ఉండాలి. ఆల్రెడీ చేశారు. చేసినటువంటి వాళ్ళని అరెస్ట్ చేయడానికి సర్వీస్ రూల్స్ అడ్డం ఏంటి? ఇంకోటి ఆల్రెడీ విన్నాం, కాంతిరాణా టాటా గారు ఆల్రెడీ కోర్టు మెట్లు ఎక్కినట్టున్నారు. ఎనీ టైం నన్ను అరెస్ట్ చేస్తారన్న ఉద్దేశంతోనే ఎందుకు అవకాశం ఇచ్చారు? ఇన్ని రోజులు అవకాశం ఇచ్చారు. అయితే జనం అడుగుతున్న ప్రశ్న. నాకు రావడం వేరు, జనానికి కూడా చెప్పాలి కదా అంటున్నాను. అది నేను అది. శ్రీనివాస్ చౌదరి గారు మదనానికి వాళ్ళని ఎప్పుడు బోట్లు కొట్టిన వాళ్ళని ఎప్పుడు అరెస్ట్ చేశారు. జత్వాన్ని వాళ్ళని ఎవరు అరెస్ట్ చేస్తారని గొడవ పెట్టి చేశారు. రేపు టీటీడీలో జరిగిన అక్రమాలపైన ఇంకా చెల్లించి వాళ్ళు కూడా అరెస్ట్ చేస్తారు. అంతకుముందు కూడా ఏదో సంఘటన జరిగితే దానికి ఇప్పుడు అరెస్ట్ చేయలేదు చెప్పి వాళ్ళు కూడా ఆల్మోస్ట్ వాళ్ళు కొలిక్కి వచ్చింది. సో నేను అడవేందంటే చట్టం రూల్ ప్రకారం పోతున్నారు. మీరు అనంటే సర్వీస్ రూల్స్ సస్పెండ్ అయిన తర్వాత కొన్ని అప్లికబుల్ అవుతాయి సార్. కొద్దిగా కూడా తెలుసు ఆ విషయం. ఎందుకంటే రాష్ట్రపతి వాళ్ళకి ఇచ్చేది నియమక పత్రం IAS IPS అంటే గొప్ప ఉద్యోగం. సరే కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి, ఖచ్చితంగా వాళ్ళకి కూడా వస్తాయి. అయితే వాళ్ళు వెళ్తారా అంటే ఏ భారతదేశంలో ఏ మనిషికైనా బెయిల్ అనేది వాళ్ళ రైట్స్. పోతారు, తప్పే ఉంది. ఆ నిజ నిర్ధారణ రిపోర్ట్ తెలుస్తుంది. సో వాళ్ళు మళ్ళీ అడ్వాన్స్డ్ గా ముందస్తు బెయిల్కి వెళ్ళారు, గున్ని కానీ టాటా కానీ. ఇంకా దాంట్లో ఒక అప్రూవల్ కూడా మారారు. అప్రూవల్ మారిన తర్వాత వాళ్ళు చాలా ఎవిడెన్స్ ఇచ్చారు. అయితే మీరు అన్నట్టు మొదటి పాయింట్ లో ఆన్సర్ ఉంది. ఎవరైతే కుక్కల విజయ్ కుమార్ గారు అరెస్ట్ అయ్యారో ఆయన నోరిప్పితే చాలా విషయాలు బయట వస్తాయి. సో దాని లింకప్ చాలా ఉన్నాయి. నేను ఇప్పుడు అదే అడగబోతున్నాను. శ్రీనివాస్ చౌదరి గారు పిగ్గా చెప్పండి. కుక్కల విద్యాసాగర్ అరెస్ట్ తో పాటు కానీ రిమాండ్ రిపోర్ట్ తో పాటు ఆయన దాదాపుగా అన్ని అడ్మిట్ చేశాడని కొన్ని వార్తలు వచ్చినాయి. ఎలా అంటే ఖచ్చితంగా ఆవిడ 5 లక్షల రూపాయలు తీసుకోలేదనేది వాస్తవం. నన్ను ఫ్యాబ్రికేటెడ్ కేసు పెట్టమని చెప్పేసి ఐపీఎస్ అధికారులే ప్రోత్సహించారు. దానికి కారణం వాళ్ళేం చెప్పేసి అడ్మిట్ చేసినట్లుగా తెలుసు. దీని గురించి ఏమన్నా ఉందా, వ్యాలిడిటీ ఉందా? చెప్పేశాడు. ఒకటి ఆల్రెడీ విశాల్ గున్ని గారు కన్ఫెషన్ స్టేట్మెంట్. మేబీ అందుకని కొద్ది రిలాక్సేషన్ ఇచ్చి A2 A3 A4 కాకుండా A6 పెట్టినట్టున్నారు ఆయన్ని. అలాగే కుక్కల విద్యాసాగర్ ఇతను కూడా ఇక అప్రూవల్ గా మారినట్టుగా అనిపించాలి ఒకవేళ ఇదే నిజం అయితే. అప్రూవల్ గా ఆల్మోస్ట్ మారినట్టే, కానీ కన్వెన్షనల్ సమాచారం ఉంది. రికార్డ్ చేసి జడ్జి గారికి ఇవ్వాలి కాబట్టి కొంత టైమింగ్ జరుగుతుంది. దీంట్లో ఇంకా చాలా మంది పెద్దలు, సజ్జల రామకృష్ణారెడ్డి, జగన్మోహన్ రెడ్డి గారు, ఆ పెద్ద తలకాయల పేర్లు, విజయసాయి రెడ్డి పేర్లు కూడా వస్తున్నాయి. జస్ట్ ఫర్ వెయిట్. ఎందుకంటే కొద్ది రోజులుగా ఖచ్చితంగా అయితే ఆమెకి కదంబరి గారికి న్యాయం చేస్తారు. వీళ్ళు చేసిన అన్యాయం కూడా ప్రజలు చెప్తారు కాబట్టి శిక్ష పడాల్సిన బాధ్యతలు రెడీగా ఉన్నాయి. మేమైతే ఎవరిని ఎక్కడ కూడా తాత్సరం చేయటం లేదు. దోషులకి అయితే కట్టించి ఇచ్చేదానికి అన్ని రకాల స్టేట్మెంట్ తీసుకుంటున్నాం. అనుమానం అక్కర్లేదు. తొందరలో అందరూ కూడా చేస్తాం. ఈ టీడీ కేసు కూడా వీళ్ళ తొందరలో కూడా చేదిస్తారన్న విషయం మీ ద్వారా తెలియజేస్తుంది. బాజీ గారు, ఈ అప్డేట్ మీద మీ రియాక్షన్? ఇప్పుడు ఈ కేసులో ఎవరు తప్పించుకునే అవకాశం లేదండి. దాదాపు అందరూ కూడా దీంట్లో ఇరుక్కున్నారు. ఇకపోతే ఏంటంటే దీని వెనకాల బిహైండ్ ఉన్న పెద్ద తలకాయలు ఎవరైతే ఉన్నారో, ప్రభుత్వంలో ఉన్న
అప్పటి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పాత్ర ఏంటనేది, ఎందుకు చేశారనేది అదే బయటకు రావాల్సి ఉంది. ఇప్పుడు ఇందాక మన పెద్దలు చెప్తున్నట్టుగా ఏంటంటే ఇప్పుడు కుక్క విద్యాసాగర్ అయినప్పటికీ కూడా తన మీద తప్పించుకోవడానికి సూత్రధారి అంటున్నటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులు గారు అప్రూవర్ గా మారాలేమో, వీళ్ళు అప్రూవర్ గా మారేసి ఎవరైతే చేయించమన్నారో వాళ్ళందరి పేర్లు బయటకు చెప్పి వాడికి కావాల్సిన ఎవిడెన్సెస్ అవన్నీ కూడా పుటప్ చేసే అవకాశం ఉందనేది నా అభిప్రాయం అండి. ఓకే, విఠల్ గారు. సార్, ఈ విషయంలో నేను అందరికన్నా డిఫర్ గా ఆలోచిస్తున్నాను. కారణం ఏమంటే ఈ ఐపీఎస్ ఐఏఎస్ అధికారులు ఏదైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు రాజకీయ నాయకులు ప్రభుత్వాధికారులు చెప్పిన దాన్ని ఫాలో అయ్యి ఇబ్బందులు పడ్డ సందర్భాలు గతంలో చాలా ఉన్నాయి. ఉదాహరణకి ఆ శ్రీలక్ష్మి గారు అంటే అట్లాంటివాడు. రెండో పాయింట్ వచ్చేటప్పటికే ఇప్పుడు మీరు చెప్పినట్లు ఈ అరెస్టు చేయాల్సినటువంటి ఐపీఎస్ అధికారులని చేసేది ఎవరండి? ఇంకో ఐపీఎస్ అధికారి. అంటే ఎక్కడో ఒక చోట వాళ్ళల్లో వాళ్ళు లూప్ హోల్స్ ఎత్తుక్కొని వాళ్ళంతా బయటపడతారేమో అనేది నా భయం. అటువంటిది జరగకుండా కమిట్మెంట్ తోటి ఖచ్చితంగా ఇరికిస్తేనే వాళ్ళకి శిక్ష పడుతుంది తప్ప, లేకపోతే ఎంత దూరం పోయినా వాళ్ళల్లో వాళ్ళు మళ్ళీ ఒకళ్ళనొకళ్ళు సెక్యూర్ చేసుకోవడానికి ఏదో చేస్తారనేది నా యొక్క అనుమానము, భయం కూడా. కాబట్టి అటువంటి అవకాశం లేకుండా ఖచ్చితంగా ఇటువంటి దౌర్భాగ్యమైన పనులు చేసే ఐపీఎస్ అధికారులను కనుక కఠినంగా శిక్షిస్తే భవిష్యత్తులో అయినా సరే ఇటువంటి పనులు చేయకుండా, ఒకవేళ రాజకీయ నాయకులు కానీ అధికారులు కానీ మంత్రులు కానీ ఎవరు చెప్పినప్పటికీ మౌత్ ఆర్డర్స్ కాకుండా పేపర్ మీద ఆర్డర్ తీసుకొని చెయ్యటం అనే విధానాన్ని వాళ్ళు కనుక కొనసాగించినట్లయితే కొన్ని రకాల అందరికీ భయం ఏర్పడి కొంత కంట్రోల్ అవుతుందనేది నా యొక్క అభిప్రాయం. ఓకే విఠల్ గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్.